ఆధ్యాత్మిక శాస్త్రం అనే ఈ పుస్తకాన్ని రచించినది బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు. ఈ భాగంలో మనం ఆధ్యాత్మిక శాస్త్రాన్ని కంటిన్యూ చేద్దాం. 400 జన్మలు. గుర్తుంచుకుందాం మిత్రులారా. అన్ని పరిస్థితులను అవగాహన చేసుకోవడం కోసం, అన్ని కర్మలను చేయడం కోసం, అన్ని ఫలాలను పొందడం కోసం ఒకానొక సగటు ఆత్మ 350 నుంచి 400 వరకు సుమారుగా జన్మలు తీసుకుంటుంది. శైశవాత్మగా కొన్ని జన్మలు, కొంచెం ఎదిగి బాల్యాత్మగా, మరికొంచెం ఎదిగి యవ్వనాత్మగా, ఇంకొంచెం ఎదిగి ప్రౌఢాత్మగా, చివరిగా వృద్ధాత్మగా. ఎలాగైతే మానవ శారీరక పరిస్థితుల్లో కూడాను శైశవ స్థితి, బాల్యస్థితి, యవ్వన స్థితి, ప్రౌఢస్థితి, వృద్ధాప్య స్థితి అన్నవి ఉన్నాయో, ఆత్మకు కూడాను కొన్ని జన్మలు ప్రప్రథమంగా శైశవాత్మగా, తరువాత బాల్యాత్మగా, తరువాత యవ్వనాత్మగా, ప్రౌఢాత్మగా, చిట్ట చివరికి వృద్ధాత్మగా పుట్టి తన జన్మ చక్రాన్ని పరిసమాప్తం చేసుకుంటుంది. జన్మ కర్మ చక్రాన్ని పరిసమాప్తం చేసుకున్న కొన్ని ఆత్మలు, కొన్ని విముక్తాత్మలు, వీళ్ళందరికీ జ్ఞానబోధ, ఆత్మబోధ, ధ్యానబోధ కలిగించడం కోసం కొన్ని మళ్లీ భూలోకంలోనికి వస్తాయి. కొన్ని పరిపూర్ణాత్మలు, పూర్ణాత్మలు కూడా అప్పుడప్పుడు భూమి మీదకి వస్తాయి. ఇది ఆత్మ యొక్క యథార్థ గాథ, అనేక జన్మల కథ. చూసారా? చిరంజీవి ఇంట్లో ఉంటాడు, కానీ స్టూడియోకెళ్ళి ఎన్నో సినిమాలు చేస్తాడు. అక్కినేని నాగార్జున ఇంట్లో ఉంటాడు, స్టూడియోకెళ్ళి ఎన్నో సినిమాలు చేస్తాడు. ఈ భూమండలం అంతా ఒక స్టూడియో. మనం పైలోకాల్లో ఉండి ఈ భూమి అనే నాటక రంగం మీదకు వచ్చిన నటులం. షేక్స్పియర్ ఇలా అన్నారు: ద హోల్ వరల్డ్ ఇస్ ఎ స్టేజ్, వీఆర్ ఆల్ mere యాక్టర్స్, వి స్టార్ట్ అండ్ ఫ్యూమ్, డూ అవర్ పార్ట్ అండ్ డిపార్ట్. మై డియర్ ఫ్రెండ్స్, చక్కటి కర్మలు చేద్దాం, చక్కటి ఫలాలు పొందుదాం. సుకర్మలు సుఫలాలు, దుష్కర్మలు దుష్ఫలాలు. మనం శరీరం కాదు, ఆత్మ. మనం శరీరం కాదు, ఆత్మ. సర్వత్రా ఉండేది ఆత్మ, ఎల్లప్పుడూ ఉండేది ఆత్మ. ఒకానొక ఆత్మ బిందువు అనేక జన్మలు తీసుకుంటూ ఉంటుంది. మానవ జన్మగా వచ్చిన తరువాత సుమారుగా 350 నుంచి 400 వరకు జన్మలు తీసుకుంటుంది. ప్రతి జన్మలోనూ వివిధ రకాలైన కర్మలు చేస్తూ, వాటికి తగ్గ ఫలాలు పొందుతూ, మళ్లీ జన్మ పరంపరలో వస్తూ, తుదకు ఆధ్యాత్మిక శాస్త్రాన్ని అధ్యయనం చేసి తనను తాను తెలుసుకుంటుంది. ప్రతి ఆత్మ కూడాను సకల వైవిధ్యభరితమైన పాత్రలను ధరిస్తుంది. ఒక్కొక్క పాత్ర, ఒక్కొక్క జన్మ. ఏ జన్మలోనైనా రకరకాల కర్మలు చేయవచ్చు. ఒక జమీందారుగా పుట్టి చెడు కర్మలు చేయవచ్చు, లేదా జమీందారుగా పుట్టి మంచి కర్మలు చేయవచ్చు. ఒక రాజుగా పుట్టి దాన్ని వదిలిపెట్టి ఒక గొప్ప బుద్ధుడయ్యాడు సిద్ధార్థుడు. అంటే ఎలాగైనా వేయవచ్చు వేషాన్ని. వేషం వేసినప్పుడు ఎలాగైనా వేయవచ్చు. నటన అన్నది సీరియస్ గా చేయవచ్చు, హాస్యంగా చేయవచ్చు, మధ్య రకంగా చేయవచ్చు. రకరకాలుగా ఉంటాయి వేషాలు. ప్రతి ఆత్మ కూడాను తన కర్మలను రకరకాలుగా చేస్తుంది. ఇలా కర్మ చేస్తే ఫలితం ఎలా ఉంటుంది? ఇలా డైలాగు చెబితే ఎలా ఉంటుంది? ప్రజలెలా ఆనందిస్తారు? ఈ విధంగా రకరకాలుగా ఆత్మ తన శక్తిని పరీక్షించుకుంటోంది ప్రతి జన్మలోనూ. పురోగమన సత్యం. అయితే ప్రతి జన్మ కూడాను పురోగమనమే. ఏ జన్మ కూడాను తిరోగమనం కాదు, ఏ కర్మ కూడాను తిరోగమనం కాదు అని తెలుసుకోవడమే 4వ సిద్ధాంతం, 4వ సత్యం. 4వ ఆధ్యాత్మిక సిద్ధాంతమే పురోగమన సిద్ధాంతం. 4వ ఆధ్యాత్మిక సత్యమే పురోగమన సత్యం. నేను పరీక్ష వ్రాశాను, నాకు 10 మార్కులొచ్చాయి. అంటే నేను తెలుసుకున్నాను, నా జ్ఞానం 10 మార్కులంత ఉంది, ఇక 90 మార్కులు తెచ్చుకోవాలి అని. మరి ఆ జ్ఞానం వచ్చింది కదా. 30 మార్కులొస్తే పాస్ అవుతాం. 10 మార్కులొచ్చి ఫెయిల్ అయిపోయాను. నేను ఇప్పుడు ఫెయిల్ అయినట్టా, పాస్ అయినట్టా? అంతకుముందు నాకేమీ తెలియదు, కానీ ఇప్పుడు 10 మార్కులొచ్చాయి అంటే పురోగమనం చెందినట్లే కదా. మనం ఫెయిల్ అయిపోయాం అనుకుంటాం. ఫెయిల్ అన్నది లేనేలేదు. ఆత్మ ప్రతి జన్మలోనూ పురోగమనమే చెందుతుంది. ప్రతి పరీక్షలోనూ
మనం కొంత కాకపోతే కొంత తప్పనిసరిగా నేర్చుకుంటాం. నేర్చుకోకుండా మనం ఎప్పుడూ ఉండం. ఏదో ఒకటి చెవిలో పడుతుంది కదా. కనుక మిత్రులారా, ఎక్కడా కూడాను తిరోగమనం అన్నదే లేదు. అంతా పురోగమనమే. ప్రతి అనుభవం కూడాను ఆత్మకు ఒకానొక కొత్త పుట. విలన్ అనుభవము, హీరో అనుభవము ఆత్మకు ఒకానొక కొత్త పుట. ఆత్మ ఎప్పుడూ పురోగమనంలోనే ఉంటుంది అని తెలుసుకోవాలి. తిరోగమనం లేదు. పురోగమనంలో ఉంటుంది ఎప్పుడు. ఏ ఆత్మ అయినా గాని, ఎక్కడైనా గాని తిరోగమన ఆత్మ అన్నది సృష్టిలో లేనే లేదు. దీనినే పురోగమన సిద్ధాంతం అంటారు. ఇది తెలుసుకున్నప్పుడు హాయిగా ఉంటుంది. ఇంతకు ముందు నేను నరకంలో పడిపోతానేమో, వెనక్కి వెళ్ళిపోతానేమో అని కుంచుకొని ఉంటాము. నరకం అసంభవం, ఇది సంభవం కానిది అని తెలుసుకున్నప్పుడు జీవితంలో గిల్టీ కాన్షియస్నెస్ పోతుంది. అపరాధ భావన అన్నది పోతుంది. నేర భావన పోతుంది. అవును, వాడు ముందర వెళుతున్నాడు, నేను కొంచెం 2 అడుగులు వెనక వెళుతున్నాను, అంతేగాని పెద్దేమీ అయిపోలేదు అనిపిస్తుంది. ఆత్మకు ఎప్పుడూ విజయమే. కుడి ఎడమైతే పొరపాటు లేదోయ్, ఓడిపోలేదోయ్. చూశారా, ఓడిపోలేదు. ఆత్మ ఎప్పుడూ ఓడిపోదు. ఆత్మకు ఎప్పుడూ విజయమే. ఇంటి నుండి ఇక్కడికి వచ్చాం. ట్రాఫిక్ బాగా ఉంది. ఆగిపోయాం. అయ్యయ్యో ఆగిపోయామే అని బాధ కాదు. ఆగిపోయినప్పుడు ఇంకేదో చూస్తాం. రేపటికి కావలసింది అక్కడేదో చూస్తాం. రేపటికి కావలసింది ఏదో తెలుసుకుంటాం. దాన్నుపయోగించుకుని రేపింకొక దానికి వినియోగించుకుంటాం. అది మనకు ప్రస్తుతం తెలియదు. మనం అనుకుంటాం, టైం వేస్ట్ అయిపోయింది, నేను ట్రాఫిక్లో చిక్కుకుపోయానే, నా జీవితం వ్యర్థమైపోయింది అనుకుంటాం. ఇది సత్యం కాదు. ప్రతిదీ మనకు ఉపయోగపడేదే. ప్రతి అనుభవము మనల్ని ముందుకు తీసుకుని వెళ్లేదే. ప్రతిదీ కొత్తదనమే, కొత్త రుచే, కొత్త వాసనే. ప్రతి పాత్ర ఒకానొక కొత్త పాత్రే. ప్రతి నటనా అవకాశము నట జీవితంలో ఒకానొక కొత్త అవకాశమే. ప్రతి జీవిత అవకాశము ఆత్మకు ఒక కొత్త మహదవకాశమే. ఎప్పుడూ పురోగమనమే. తిరోగమనమన్నది లేనే లేదు ఎవరికైనా గాని. ఇదే పురోగమన సిద్ధాంతం. యూ కెన్ నెవర్ గో బ్యాక్వర్డ్స్, యూ కెన్ ఓన్లీ గో ఫార్వర్డ్స్. దిస్ ఈస్ ద మీనింగ్, మై డియర్ ఫ్రెండ్స్. పురోగమనం ఎంత హాయిగా ఉందో చూసారా సత్యాన్ని తెలుసుకున్నప్పుడు. లేకపోతే ఏడుస్తూ ఉంటాం పొద్దుగూకులు. నేను శరీరం అనుకున్నప్పుడు ఏడుపు. ఒకటే జన్మ అనుకున్నప్పుడు నేను పేదవాడిని, వాడు జమీందారుగా ఉన్నాడు అని ఏడుపు. కర్మ సిద్ధాంతం తెలియదు, ఏడుపు. పురోగమన సిద్ధాంతం తెలియనప్పుడు నేను తిరోగమనంలో ఉన్నానేమోననుకుని ఏడుపు. ఒక్కొక్క అవగాహన వచ్చినప్పుడు, ఒక్కొక్క సిద్ధాంతం తెలుసుకున్నప్పుడు, ఒక్కొక్క సత్యాన్ని తెలుసుకున్నప్పుడు ఒక్కొక్క రెక్క విచ్చుకున్నట్లు ఆత్మకు అలా హాయిగా ఉంటుంది. యోగ సత్యం. పురోగమన సిద్ధాంతం తర్వాత ఏమిటి? ఇక ఈ పురోగమనాన్ని మనం వేగవంతం చేసుకోవాలి. మామూలుగా ఒకానొక కెమికల్ రియాక్షన్లో A+B అన్నది C+D కావటానికి 300 రోజులు పడుతుందనుకుందాం. ఆ కెమికల్స్ లో ఒక కెటలిస్ట్ ని వేశామనుకుందాం. 300 రోజుల్లో జరిగేది అప్పుడు 3 రోజుల్లో జరుగుతుంది. అంటే ఏమిటి? కెటలిస్ట్ యొక్క ఆగమనం వలన ఆ రియాక్షన్ వేగవంతమయ్యింది. మీరు సంగీతం నేర్చుకోవాలి. నాకు సంగీతం వచ్చు. నేను నేర్పితే మీరు సంగీత అధ్యయనం వేగవంతం అవుతుంది. లేకపోతే మీరు టీవీ చూస్తూ, రేడియో చూస్తూ, పక్కన టేప్ రికార్డర్ పెట్టుకుని సాధన చేస్తే ఎప్పటికి నేర్చుకుంటారు? నేర్చుకుంటారు. కానీ ఒక గురువు సహాయం దొరికిందనుకోండి, మీ యొక్క నేర్చుకోవడం అనేది వేగవంతం అవుతుంది, కెటలిస్ట్ లాగా. కనుక మన పురోగమనాన్ని, జీవితంలో మన పురోగమనాన్ని వేగవంతం చేసుకోవడమే యోగ సిద్ధాంతం. కాలేజీకి, స్కూల్కి తమ పిల్లల్ని తల్లిదండ్రులు ఎందుకు పంపిస్తారు? పాఠాలను వాళ్ళింట్లో చెప్పుకోవచ్చు కదా. తల్లి తండ్రి చెప్పవచ్చు, కానీ వాళ్ళ పిల్లల్ని స్కూల్కే పంపిస్తారు. పిల్లలు నేర్చుకోవడాన్ని వేగవంతం చేయడానికి. చూశారా? ధ్యానం చేశామనుకోండి, మన ఆత్మ పురోగమనం వేగవంతం అవుతుంది. అంటే నత్తనడకలాగా వెళ్లే జీవితం ఒక ఫ్లైట్లో వెళుతుంది. గరుడ సమానంగా వెళతాం. నత్తనడక కాస్త గరుడగమనమవుతుంది ధ్యానం చేస్తే.
ఇదే 5వ ఆధ్యాత్మిక సిద్ధాంతం, యోగ సిద్ధాంతం. చిన్నప్పుడే భగవద్గీత చదివామనుకుందాం, అసలు సంగతి తెలిసిపోతుంది. అప్పుడు మన జీవితం గరుడగమనమవుతుంది, లేదా నత్తనడక. చిన్నప్పుడే భగవద్గీత చదవాలి, చిన్నప్పుడే ధ్యాన సాధన చేయాలి, చిన్నప్పుడే నేను శరీరం కాదు, ఆత్మ అని తెలుసుకోవాలి. ఆధ్యాత్మిక విద్య అన్నది చిన్నప్పుడే నేర్చుకోవాలి. A stitch in time saves 9. జీవితంలో మన పురోగమనాన్ని వేగవంతం చేసుకోవడమే 5వ సిద్ధాంతం, యోగ సిద్ధాంతం. అసలు ధ్యానంలోనికి వచ్చిన తరువాతే, యోగంలోనికి వచ్చిన తరువాతే ఈ మొదటి 4 సిద్ధాంతాలు తెలుసుకునేది మానవులు. అంతవరకు తెలుసుకోలేరు. అంతవరకు తాను ఆత్మ అయినా తాను ఆత్మ అని తెలియదు. తాను ఎన్నో జన్మలు ఎత్తినా జన్మ ఎత్తాడనేది తెలియదు. తనను నడిపించేది తన కర్మలే అని తెలుసుకోకుండా ఎవరో దేవుణ్ణి మొక్కుతుంటాడు. పురోగమనం లేదు అని చెప్పేసి ఏడుస్తుంటాడు. యోగి అయిన తరువాత, యోగ సిద్ధాంతంలోకి అడుగిడిన తరువాత మొట్టమొదటిసారిగా అనుభవపూర్వకంగా ఇవన్నీ ఉన్నాయని తెలుసుకుంటాడు మానవుడు. అప్పుడే హాయిగా జీవిస్తాడు. అందుకే యోగివికా నాయనా అన్నాడు భగవద్గీతలో శ్రీకృష్ణుడు. మొట్టమొదటిగా యోగివికా, అప్పుడు నీకన్నీ తెలుస్తాయి. తపస్విభ్యోధికో యోగి జ్ఞానిభ్యోపి మతోధికః కర్మభ్యశ్చాధికో యోగి తస్మాద్యోగి భవార్జున. అర్జున, యోగివిక, యోగమంటే ధ్యానం. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ వారు అందరికీ ధ్యానం నేర్పించి వాళ్ల పురోగమనాన్ని మరింత వేగవంతం చేస్తున్నారు. ధ్యానానికి పూర్వం నత్తనడక, ధ్యానానికి వచ్చిన తరువాత గరుడ గమనం, విహంగ మార్గం. హంస అంటే శ్వాస అన్నది మనల్ని ఆధ్యాత్మికంగా విహంగ మార్గంలో పయనింపచేస్తుంది. కనుక ప్రతి ఒక్కళ్ళు ధ్యానం చేయాలి. మనస్సును కంట్రోల్ చేసుకుంటే, మనస్సును శూన్యం చేసుకుంటే, శ్వాసానుసంధానం ద్వారా మన శరీరం నుండి సూక్ష్మ శరీరం విడివడి మన దివ్యచక్షువు ఉత్తేజితమై మనం అన్నీ చూస్తాం. మనము ఆత్మ అని తెలుసుకుంటాం, పూర్వజన్మలు ఉన్నాయి అని తెలుసుకుంటాం, కర్మ సిద్ధాంతం సత్యం అని తెలుసుకుంటాం, పురోగమన సిద్ధాంతం అని తెలుసుకుంటాం. ఇవన్నీ తెలుసుకుంటాం ఎలాగా? యోగి అయినప్పుడు మిత్రులారా. అందుకే అన్ని చోట్ల పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలు స్థాపించబడ్డాయి. అందరినీ యోగులుగా చేయడం కోసమే ఈ పిరమిడ్ మాస్టర్లు పుట్టారు. వీళ్లంతా విముక్తాత్మలు. శైశవాత్మస్థితి దాటి, యవ్వనాత్మస్థితి దాటి, ప్రౌఢాత్మస్థితి దాటి, వృద్ధాత్మస్థితి దాటి విముక్తాత్మలైన వాళ్ళు మళ్లీ తిరిగి పుట్టి వీళ్ళందరికీ ఆత్మబోధ, జ్ఞానబోధ, ధ్యాన శిక్షణ ఇవ్వడం కోసం పుట్టిన వాళ్లే న్యూ ఏజ్ మాస్టర్స్, పిరమిడ్ మాస్టర్స్. సంగీత విద్యను అభ్యసింపజేసే మాస్టర్ ఎలా ఉంటాడో, ఓ కెమిస్ట్రీ లెక్చరర్ ఎలా ఉంటాడో, క్రికెట్ నేర్పించే కోచ్లు ఎలా ఉంటారో, అలానే ధ్యాన విద్యను నేర్పించే కోచ్లే పిరమిడ్ మాస్టర్లు. ఇది మౌలికమైన విద్య, దుఃఖం నుండి బయటపడేసే విద్య, మన శక్తిని చిలువలు పలువలుగా అభివృద్ధి చేసుకునే విద్య, శరీరాన్ని అనారోగ్యం నుండి ఆరోగ్యానికి తీసుకుని వచ్చే విద్య, మనస్సును అశాంతి వైపు నుండి శాంతి వైపుకు తీసుకుని వచ్చే విద్య, బుద్ధిమాంద్యం నుండి బుద్ధి సూక్ష్మత వైపు తీసుకుని వచ్చే విద్య, ఆత్మానుభవాన్ని కలిగించే విద్య, వసుదైక కుటుంబాన్ని స్థాపన చేసే విద్య, అందరూ కలిసికట్టుగా ఉండి సర్వ మతాలు, సర్వ జాతులు, సర్వ కులాలు, సర్వ తెగలు అందరూ ఏకమై ఒక గొడుగు కిందకు వచ్చే, అందరినీ ఒక దగ్గరికి తీసుకుని వచ్చే విద్య ఆత్మ విద్య, ధ్యాన విద్య. మై డియర్ ఫ్రెండ్స్, ఈ రోజు ఆధ్యాత్మిక శాస్త్రం యొక్క రూపురేఖల్ని సంపూర్ణంగా తెలుసుకుంటున్నాం. ఆత్మ సిద్ధాంతం, పునర్జన్మ సిద్ధాంతం, కర్మ సిద్ధాంతం, పురోగమన సిద్ధాంతం, యోగ సిద్ధాంతముల గురించి తెలుసుకున్నాం. సర్వధర్మాన్ పరిత్యజ్య, నీ యొక్క అన్ని ధర్మాలు వదిలిపెట్టి నిన్ను నువ్వు తెలుసుకో, నీ శరణమే నువ్వు కోరుకో. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ. మాం అంటే తన్ను తాను అనే కాని కృష్ణుడని అర్థం కాదు. ఫస్ట్ చేయవలసింది నీ గురించి నువ్వు తెలుసుకోవటం. అందరూ రమణ మహర్షి దగ్గరికి వెళ్లేవారు. ఆయన ఎప్పుడూ ఒకటే అనేవారు,
నీ గురించి నువ్వు తెలుసుకోవయ్యా అని. నా పేరు సుబ్బారావండి. నీ పేరు అడగలేదు, నీ గురించి నువ్వు తెలుసుకున్నావా? నేను నెల్లూరు నుండి వచ్చానండి, మాది నెల్లూరండి. సారీ. నీ గురించి నువ్వు తెలుసుకున్నావా? జీవితాంతం నీవు శరీరం కాదు, ఆత్మ అని ప్రబోధించడానికే ఆయన పుట్టాడు. మై డియర్ ఫ్రెండ్స్, ఆధ్యాత్మిక శాస్త్రం యొక్క పూర్ణ రూపాన్ని ప్రతి మనిషికి ప్రసాదించడం కోసమే ఈ భూమండలంలోకి అవతరించారు పిరమిడ్ మాస్టర్స్. కొండ మీద కూర్చునే వాళ్ళు కాదు పిరమిడ్ మాస్టర్స్, ఇంటింటికి తిరిగేవాళ్లు పిరమిడ్ మాస్టర్స్. అందరికీ ధ్యానబోధన చేసి నీ ఆత్మను నువ్వు తెలుసుకోవాలి, నీ జన్మను నువ్వు తెలుసుకోవాలి, నీ కర్మను నువ్వు కరిగించుకోవాలి, నీ పురోగమనాన్ని నువ్వు వేగవంతం చేసుకోవాలి, అనేక సిద్ధాంతంలోకి అడుగిడాలి అనే ప్రబోధించే వాళ్లే పిరమిడ్ మాస్టర్స్. అనేక సత్యం. 6వ సిద్ధాంతం మిత్రులారా, అనేక సిద్ధాంతం. ఏం తెలుసుకుంటాం మనం ఒక యోగి అయినప్పుడు, పరమయోగి అయినప్పుడు? యోగి అయినప్పుడు ఆత్మ సిద్ధాంతం తెలుసుకుంటాం, పునర్జన్మ సిద్ధాంతం తెలుసుకుంటాం, కర్మ సిద్ధాంతం తెలుసుకుంటాం, పురోగమన సిద్ధాంతం తెలుసుకుంటాం, యోగ్యులమవుతాం, దుఃఖరాహిత్యం సంపాదించుకుంటాం. తరువాత పరమయోగీశ్వరులమైనప్పుడు అనేక సిద్ధాంతం తెలుసుకుంటాం. ఈ అనేక సిద్ధాంతం అన్నది ముఖ్యంగా వర్ధమాన మహావీరుడు ప్రబోధాల్లో విశేషంగా కనబడుతుంది. అసలు ఆ పదాన్ని తీసుకొచ్చిందే ఆయన. అనేక అంటే ఏమిటి? ఎన్ని లోకాలున్నాయ్యా ఈ సృష్టిలో అంటే, ఓయబ్బా, కోట్లాను కోట్ల లోకాలు. సృష్టిలో ఎన్ని గెలాక్సీలో, ఎన్ని సూర్యమండలాలో, ఒక్కొక్క సూర్యమండలంలో ఎన్నిన్ని గ్రహాలు, లెక్కలేనన్ని, అనంతం. ఇన్ఫినిటీ. అనేక అంటే అనంతం, ఇన్ఫినిటీ. సృష్టిలో ఎన్ని చిత్ర విచిత్రాలున్నాయంటే అనేక చిత్ర విచిత్రాలున్నాయి. ఎన్ని ఉన్నాయంటే ఇన్ఫినిటీ, అనంతం. సృష్టిలో ఏ పనులు చేయొచ్చు అంటే ఏదైనా చేయొచ్చు, అనేకాలు. కనుక ఆ యొక్క అనేకతలో అనుక్షణము జీవిస్తారు యోగీశ్వరులు. అనేక సిద్ధాంతం ఇన్ఫినిటీ. ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ఫినిటీ. ఎన్ని లోకాలున్నా ఇన్ఫినిటీనే. ఎంత మంది కన్నా నువ్వు మంచి చెయ్యొచ్చు, ఇన్ఫినిటీ. ఎంత పుణ్యమైనా మూటకట్టుకోవచ్చు, ఇన్ఫినిటీ. ఎంత పాపాన్నైనా మూటకట్టుకోవచ్చు, ఇన్ఫినిటీ. ఏదైనా ఎంతైనా చేయవచ్చు, ఎంత మందినైనా ఆత్మజ్ఞానులుగా తయారు చేయవచ్చు, ఇన్ఫినిటీ. ఎంత ఆనందమైనా అనుభవించవచ్చు, ఇన్ఫినిటీ. ఎన్ని కొత్త లోకాలను నువ్వు సృష్టించవచ్చు, ఇన్ఫినిటీ. ఒకసారి దేవతలంతా కలిసి తమ తమ సూక్ష్మ శరీరాల్లో నుంచి కారణ శరీరాలను విడదీసి శివుడి దగ్గరికి వెళ్లారట. ఆయన తన మహాకారణ శరీరంతో ధ్యానం చేస్తున్నారట. వీళ్ళందరూ వెళ్లి ఆయన ముందు కూర్చున్నారట. కాసేపటికి ఆ పరమేశ్వరుడు కళ్ళు తెరిచి, ఏమిటయ్యా అందరూ ఇక్కడికి వచ్చారు అంటే, స్వామి, మేమెంతో కష్టపడి మా యొక్క సూక్ష్మ శరీరాల నుంచి కారణ శరీరాన్ని బయటికి తీసి మీ దగ్గరికి వస్తున్నాం కదా, మీరే అల్టిమేట్ కదా, మరి మీరెందుకు ధ్యానం చేస్తున్నారు అన్నారట ఆ దేవతలు. మీకు నాకు ఎంత తేడా ఉందో నాకు పైలోకాలకు కూడా ఇంకా అంత తేడా ఉంది. నా పైన ఎంతో మంది ఉన్నారు, అనేకాలు అన్నారట పరమేశ్వరుడు. పునర్జన్మన విద్యతే. ఎప్పుడూ కూడాను తాటిని తన్నేవాడి తలను తన్నేవాడు మరొకడుంటాడు. ఎప్పుడు పరమయోగీశ్వరులమై అనేక సిద్ధాంతాల్లోకి ప్రవేశించినప్పుడు ఎంత ఆనందమో, బ్రహ్మానందం. అప్పుడు నిజంగా మనం అహం బ్రహ్మాస్మి, ఈ శైశవాత్మ అన్నది సంపూర్ణంగా పూర్ణాత్మ అయిపోతుంది. ఆ బ్రహ్మ భువనాల్లోకాః పునరావర్తినోర్జున మాముపేత్యయ కౌంతేయ పునర్జన్మన విద్యతే. అనేక సిద్ధాంతాల్ని అనుభవపూర్వకంగా తెలుసుకున్న తరువాత ఇక పునర్జన్మ లేదు. కనుక యోగి కానివాడు యోగి కావాలి, యోగి అయినవాడు యోగీశ్వరుడు అయి తీరతాడు. యోగీశ్వరుడు అయినప్పుడు పునర్జన్మ లేదు. యేసుక్రీస్తు ఒక యోగీశ్వరుడు, వర్ధమాన మహావీరుడు, శ్రీకృష్ణుడు, వేదవ్యాసుడు, వాల్మీకి, గౌతమ బుద్ధుడు, వీరంతా యోగీశ్వరులు. మనం కూడా యోగీశ్వరులమవుదాం. కేవలం తినడానికి,
పడుకోవడానికి మనం పుట్టామేమిటి? కానీ కేవలం వీటి కోసం పుట్టలేదు. యోగీశ్వరులు కావడం కోసమే మనమందరము పుట్టాం. మిత్రులారా, ఈరోజు ఆధ్యాత్మిక శాస్త్రం యొక్క రూపురేఖలను తెలుసుకున్నాం. 6 సిద్ధాంతాలు, 6 సత్యాలు, 6 అవగాహనలు, 6 ప్రతిపాదనలు. మనం శరీరం కాదు, ఆత్మ. ఇది ఆత్మ సిద్ధాంతం. మనం ఎంతో మంది భార్యలతో ఇంతకు ముందు కూడి ఉన్నాం. ఎంతో మంది భర్తలతో కూడి ఉన్నాం. ఎన్నో ఆడ శరీరాలు ధరించాం. ఇంకెన్నో మగ శరీరాలు ధరించాం. ఎంతో మందికి పుట్టాం. ఎంతో మందిని పుట్టించాం. ఇది పునర్జన్మ సిద్ధాంతం. రాజుగా పుట్టాం, జమీందారుగా ఉన్నాం, పేదవాడిగా ఉన్నాం, కండక్టర్గా ఉన్నాం, కుమ్మరివాడిగా ఉన్నాం, కమ్మరివాడిగా ఉన్నాం, కార్మికుడిగా ఉన్నాం, రాజకీయవేత్తగా ఉన్నాం. సకల కర్మలు చేశాం. ఇది కర్మ సిద్ధాంతం. ఎప్పుడూ కూడా పురోగమనమే. ప్రతి జన్మ, ప్రతి కర్మ పురోగమనమే. ఇది పురోగమన సిద్ధాంతం. ఇంతకు ముందు ఎన్నో జన్మల్లో ధ్యానం చేసే ఇక్కడికి వచ్చాం. గౌతమ బుద్ధుడు అంతకు ముందు జన్మల్లోనే అరిహంత్, తరువాత బోధిసత్వుడు, తరువాత బుద్ధుడు. పిరమిడ్ మాస్టర్లందరూ కూడాను అంతకు ముందు ఎన్నో జన్మల నుంచి ధ్యానం చేసిన వాళ్లే. అందుకే పువ్వు పుట్టగానే పరిమళించినట్లు పిరమిడ్ మాస్టర్లు ముట్టుకోగానే బుద్ధుళ్ళవుతున్నారు. గ్రామ గ్రామాలు తిరిగి ధ్యాన ప్రచారం, జ్ఞానబోధ చేస్తున్నారు పిరమిడ్ మాస్టర్లు. చూశారా? అంటే ఎన్నో జన్మల క్రిందటే ధ్యానులైన వాళ్ళు. ఇదే యోగ సిద్ధాంతం. యోగ సిద్ధాంతం తరువాత అనేక సిద్ధాంతం. కనుక మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్, మై డియర్ గాడ్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ధ్యానంలోనికి వచ్చినప్పుడు మొట్టమొదటిగా ధ్యాని అయి, తరువాత యోగి అయి, పరంపరగా ఋషి అయి, రాజఋషి అయి, తుదకు బ్రహ్మ ఋషి అవుతాం. యోగి అయినప్పుడు దుఃఖం నుండి బయటకు వస్తాం. ఋషి అయినప్పుడు దివ్యచక్షు ఉందని తెలుసుకుంటాం. రాజఋషి అయినప్పుడు మన జన్మల్ని మనం చూసుకుంటాం. బ్రహ్మ ఋషి అయినప్పుడు అనేక సిద్ధాంతంలో వసిస్తాం. సృష్టి యొక్క సకల మౌలిక సత్యాలను తెలుసుకుంటాం. బ్రహ్మ ఋషి అయిన వాడే ఓ యోగీశ్వరుడు. ఓ యోగి నుండి యోగీశ్వరుడవుతాడు. ధ్యాని, యోగి, ఋషి, రాజఋషి, బ్రహ్మ ఋషి. చూసారా? ధ్యానాభ్యాసం చేసేవాడు మనసు మీద సంపూర్ణ ఆధిపత్యం సంపాదించినప్పుడు యోగి అవుతాడు. యోగి అయినవాడు అచిరకాలంలో దివ్యచక్షు సంపాదించుకున్నప్పుడు ఋషి అవుతాడు. ఋషి అయినవాడు తన దివ్యచక్షుతో తన జన్మల్ని చూసుకున్నప్పుడు రాజఋషి అవుతాడు. రాజఋషి అయినవాడు తానే సర్వము, సర్వమే తాను అని తెలుసుకున్నప్పుడు బ్రహ్మ ఋషి అవుతాడు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ రోజు చక్కగా ఆధ్యాత్మిక శాస్త్రం యొక్క 6 సిద్ధాంతాలు తెలుసుకున్నాం. ధ్యానం చేద్దాం, యోగి అవుదాం, యోగీశ్వర్లం అవుదాం. అందరికీ నమస్కారం. సకల మానవాళి ధ్యాన ప్రపంచంలో ప్రవేశించవలే. మానవాళి అంతా కూడాను ఆధ్యాత్మిక శాస్త్రజ్ఞులు కావలే. ధన్యవాదాలు మాస్టర్స్. ఈ రోజుతో ఆధ్యాత్మిక శాస్త్రం అనే ఈ పుస్తకం పూర్తయింది. వచ్చే భాగంలో మరో పుస్తకంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు తీసుకుంటూ పద్మజ.